మరి ఈ వారం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఈ వారం మనకి ఏ పాఠం నేర్పిస్తుందంటే, అందరూ నా వైపు చూస్తూ నేను చెప్తున్న ఒక సంఘటనని మీరు జ్ఞాపకం చేసుకోండి. బైబిల్లోకి ఏమి మీరు వెళ్ళక్కర్లేదు. ఒక సందర్భాన్ని నేను మీ ముందు పెడతాను, ఒక సంఘటనని నేను మీకు చెప్తాను. అది మీరు చాలా జాగ్రత్తగా వినండి. అప్పుడు వాక్యములోనికి వెళ్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దేవునికి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులవి. ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో ఇజ్రాయేలు యొక్క ప్రజలకి రాజుగా అధిపతిగా ఉన్నవారు సౌలు. సౌలు ఇజ్రాయేలు ప్రజలకి రాజుగా ఉన్నాడు అంటే అస్థిరముగా ఉంది రాజ్యం, ఇంకా స్థిరపడలేనటువంటి రాజ్యములో మరి ఉన్నప్పుడు భయంకరంగా ఫిలిస్తీన్ల నుండి ఇజ్రాయేలు ప్రజలకి భయంకరమైన శోధన, భయంకరమైన శ్రమలు, భయంకరమైన ముప్పు పెడుతూ ఉన్నారు. ఇజ్రాయేలు ప్రజల్ని శత్రు సామ్రాజ్యమైన ఆ యొక్క ఫిలిస్తీన్లు అందరూ కూడా వీరిని బాధిస్తూ బాధ పెడుతూ ఉన్నారు. మరి ఇజ్రాయేలు దేశమునకు రాజుగా ఉన్న సౌలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వారిని జయించటానికి, వారి పీడ విరుగుడు చేసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన వల్ల కాని పరిస్థితి. అయితే ఒకరోజు ఈ సందర్భం అంతా సౌలు యొక్క కుమారుడు యోనాతాను చూస్తూ ఉన్నాడు. వాళ్ళు చెలరేగిపోతున్న విధానం, ఫిలిస్తీన్లు ఇజ్రాయేలు యొక్క దండు మీదకి వచ్చి హింసించటం, బాధలు పెట్టడం, కొట్టడం, వారిని తిట్టడం, నానా మాటలు అంటం, వారి జీవితంలో అతలాకుతలం వారి జీవితాన్ని చేయటం ఆ ఫిలిస్తీన్లు చేస్తున్నప్పుడు సౌలు యొక్క కుమారుడు యోనాతాను ఆ సందర్భాన్ని అంతా చూసి అతనికి భయంకరమైన కోపం వచ్చి ఆ ఫిలిస్తీన్లలో కొంతమందిని యోనాతాను చంపాడు. భయంకరమైన కోపంతో అతని వద్ద ఉన్నటువంటి ఆయుధాలతో కొంతమందిని ఆ యొక్క యోనాతాను ఫిలిస్తీన్ల గుంపులో ఉన్న కొంతమందిని చంపాడు. ఎప్పుడైతే ఈ సమాచారం ఫిలిస్తీన్ల సర్దారులకు తెలిసిందో, మెయిన్ హెడ్కు తెలిసిందో, వాడేంటి మమ్మల్ని చంపేది, ఇన్ని రోజులు నిన్నటి వరకు నా కింద బానిసలుగా ఉన్నవారు ఇశ్రాయేలు ప్రజలు, నిన్నటి వరకు మా కింద బానిసలుగా ఉన్నవారు ఈరోజు మా దండులో వారిని చంపడం ఏంటి, నిన్నటి వరకు కుక్క తోకలాగా ఊపుకుంటూ వచ్చేవాళ్ళు ఈ రోజున సింహాల వలె రావటం ఏంటి, ఈ రోజున మన దండులో వాళ్ళని చంపటం ఏంటి అని చెప్పి భయంకరంగా ఆ ఫిలిస్తీన్ల దండంతా ఒక దగ్గర చేరి ప్లాన్ వేసుకుంటా ఉన్నారు, కుట్ర చేస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఇజ్రాయేలు ప్రజలు ఉండకూడదు, ఎలాగైనా సరే వాళ్ళని హతము చేయాలి, ఎలాగైనా సరే వాళ్ళని చంపేయాలి, వాళ్ళని భూమి మీద ఉంచితే చాలా డేంజర్, ఖచ్చితంగా వాళ్ళని చంపేయాలి, ఖచ్చితంగా వారిని భూమి మీద ఉంచకూడదు, అటువంటి వారు భూమి మీద బ్రతకూడదు, అటువంటి వారు భూమి మీద జీవించకూడదు అని చెప్పి భయంకరంగా ఈ యొక్క ఫిలిస్తీన్ల దండంతా కూడా ఒక మంచి ప్లాన్ గీసుకుంటా ఉంది. వీళ్ళని చంపాలి, వీళ్ళని అనగద్రొక్కాలి, వీళ్ళు ఏలికలుగా లెగుస్తారు, మనకంటే పై స్థాయి అయిపోతారు, వీళ్ళని ఇలా వదిలిపెట్టకూడదని చెప్పేసి ఫిలిస్తీన్లు దండందరూ కలిసి ఒక మంచి ప్లాన్ వేసుకొని ఇజ్రాయేలీల యొక్క ఆ సర్వ సమాజం వద్దకు ఒక మంచి ప్లాన్తో వెళ్తున్నారు వీళ్ళు. ఈ ఫిలిస్తీన్లు ఒక మంచి కుట్రను అరేంజ్ చేసుకున్నారు, ఒక మంచి మ్యాప్ గీశారు. ఇప్పుడు ఆ యోనాతాను గడు ఎవడు, సౌలుకే దిక్కు లేదు, తన బాబుకే దిక్కు లేదు, వాడు బాబుకే, వీడెవడు మా బ్యాచ్లో వాళ్ళని చంపడానికి, వీడెవడు మా మీద చేయడానికి అని చెప్పి భయంకరమైనటువంటి కోపోద్రేకములతో ఊగిపోయి ఆ రోజుల్లోనే 30,000 రథాలు సిద్ధపరుచుకున్నారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని రథాలమ్మా? 30,000 రథాలు. చూసుకోండి మరి ఎంత పగడ్బందీగా యుద్ధం ప్లాన్ అయిందో. యోనాతాను మీద కోపం, ఇజ్రాయేలు ప్రజల మీద కోపం, సౌలు రాజు మీద కోపం, ఫిలిస్తీన్లు కోపముతో ఉగ్ర రూపమెత్తుతూ ఉన్నారు. 30,000 రథాలను సిద్ధపరుచుకుని 6,000 గుర్రాలంట. 30,000 రథాలు, 6,000 గుర్రాలు, ఆ రథాన్ని నడిపే వ్యక్తులు, మళ్ళీ బాణాలు గురి చూసి కొట్టే వ్యక్తులు, వీళ్ళు వేరే బ్యాచ్. చాలా కొన్ని వేల మందిని సిద్ధపరుచుకుంటూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలందరూ, ఫిలిస్తీన్లందరూ, శత్రువులందరూ.
30,000 మంది రథాలనే 30,000 రథాలనే పెట్టేశారు. ఎలాగైనా ఇశ్రాయేలుని ఎవడు బతకడానికి వీలేదు. ఇశ్రాయేలు ప్రతి ఒక్కడు రక్తం కళ్ళ చూడాలి, ప్రతి ఒక్కడి తల లెగిసిపోవాలి, చంటి పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎవడు బ్రతకడానికి వీల్లేదని చెప్పి ఆ దండుని సిద్ధపరుచుకున్నాడు ఫిలిష్తీయులు శత్రువులు. ఇశ్రాయేలు మీదకి రావటానికి, ఇశ్రాయేలు మీద ఏకతాటిగా వచ్చి పడిపోవడానికి, ఇశ్రాయేలు చరిత్ర తుడిచిపెట్టడానికి శత్రువులు పగడ్బందీ ప్లాన్ వేస్తూ ఉన్నారు. 30,000 రథాలతో, 6,000 గుర్రాలతో, మరి రథాన్ని నడిపే వాళ్ళతో, బాణములను గురి చూసి వేసే వాళ్ళతో, అంతేకాదు కాలి నడకతో యుద్ధం చేసేవాళ్ళు. సముద్రం యొక్క ఒడ్డునున్న ఇసుక రేణువులంత జనం బయలుదేరంట కాలి నడకతో యుద్ధం చేసేవాళ్ళు. ఇసుక రేణువులంత జనం, ఫిలిష్తీయుల గుంపు, దండులు ఏర్పాటైనాయి, బ్యాచ్లుగా వెళ్ళిపోయారు. 30,000 రథాలు, భూమంతా వణికిపోతుంది, భూమంతా షేక్ అయిపోతుంది. ఆ రథాల శబ్దానికి, ఆ 6,000 గుర్రాల శబ్దానికి, ఆ రథ సారథుల శబ్దానికి, ఈ ఫిలిష్తీయుల ఇసుక రేణువుల వంటి ఆ యొక్క దండుకి, ఆ శబ్దానికి భూమి వణికిపోతుంది అనుకోండి. అంత దండుతో ప్లాన్ చేసుకొని ఇజ్రాయేలు మీదకి రావటానికి వాళ్ళు, ఇజ్రాయేలు సర్వ సమాజం మీదకి ఎంటర్ అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు వినండి ప్రియ దైవజనమా, ఎప్పుడైతే ఈ వార్త ఇజ్రాయేలులకు తెలిసిందో, ఫిలిష్తీయులు సర్దారులు 30,000 రథాలు వేసుకొని, 6,000 గుర్రాలు వేసుకొని, గురి చూసి బాణము కొట్టేవారు కొన్ని వేల మంది, రథములు నడిపేవాళ్ళు కొన్ని వేల మంది, అంతేకాదు ఇసుక రేణువులంత దండు, కాల్పలం మొదలైపోయింది, ప్రయాణమైపోతుందన్న విషయాన్ని ఇజ్రాయేలు ప్రజలు తెలుసుకొని ఆ మాట వారి చెవిన పడిందంతే ఇక భయాందోళనకి గురైపోయారు అనుకోండి. ఒక్కొక్కరు, అమ్మో అన్ని వేల మంది ఏకదాటిగా మా మీద వచ్చి పడితే మేము బ్రతుకుతామా? ఖచ్చితంగా చచ్చిపోతాం ఫిలిష్తీయుల చేతిలోని. ఎవరికి వారు ప్లేసులు వెతుక్కుంటున్నారు, రహస్య ప్లేసులు వెతుక్కుంటున్నారు. గుండెలు పట్టుకొని, ప్రాణాలు చేతులు పట్టుకొని, ప్రాణాలు గుప్పెట్లో బెగదీసుకొని, ప్రాణాలు గుప్పెట్లో అది భద్రపరుచుకొని పరిగెడుతూ ఉన్నారు. వారి బిడ్డలను పట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. వారి భార్యలను పట్టుకొని, భర్తలను పట్టుకొని, ఆ ముసలమ్మలని, వాళ్ళ నాయనమ్మలు కావచ్చు, వారి తల్లులను పట్టుకొని పరిగెడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళితే మేము విడుదల పొందుతాం? ఫిలిష్తీయులు దండు భయంకరంగా వస్తుందే. 30,000 రథాల శబ్దాలు వింటూనే గుండెలు ఆగిపోతున్నాయి. 6,000 గుర్రపుల శబ్దాలు, రౌతుల శబ్దాలు వింటూనే ఇక్కడే చచ్చిపోయేటట్టు ఉన్నాం. భయంకరమైన ఇసుక రేణువులంతా ఆ యొక్క దండు, ఫిలిష్తీయుల దండు ఏకదాటిగా మన మీదకి రాబోతుంది. మనము ఖచ్చితంగా బతకమిక. ఈ మాటలని ఎవరు అనుకుంటున్నారు? ఇజ్రాయేలీలు అనుకుంటున్నారు. ఖచ్చితంగా మనము బ్రతకము, ఉండము, ఖచ్చితంగా చచ్చిపోతాం. ఖచ్చితంగా వాళ్ళ చేతిలో చచ్చిపోయే కంటే వాళ్ళు రాకముందే, ఈ సమాచారం మనకేదో తెలిసింది కాబట్టి వాళ్ళు రాకముందే ఇక్కడి నుంచి మనం చంపైపోవాలి. మన బంధువుల ఇంటికి ఎక్కడికో పారిపోవాలి, దూరపు చుట్టాల ఇంటికి వెళ్ళిపోవాలి, లేదంటే మన స్నేహితుల ఇంటికి వెళ్ళిపోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లాన్ వేసుకొని చల్లా చెదురైపోతున్నారు. వాళ్ళు చూస్తే వేల దండొచ్చి పడిపోతుంది ఫిలిష్తీయుల దండు. వీళ్ళు చూస్తే బలము లేదు, బలగము లేదు. అక్కడ సౌలు రాజుతో సహా వణికిపోతున్నారు, గజగజ వణికిపోతున్నారు. శత్రువుల యొక్క నడకకి, శత్రువుల యొక్క ఆ దివిటీకి, శత్రువుల యొక్క వేసిన ప్లాన్కి, శత్రువులు వేసిన కుట్రకి మేము దాహుదైపోతామన్న ప్రజలు ప్రాణ భీతి చేత భయాందోళనకు గురై వారి ప్రాణములను కాపాడుకోవటానికి పరిగెడుతున్న సమాచారం, పరిగెడుతున్న సందర్భం అది. ప్రియదవిజనమా, ఎటు పరిగెత్తాలో తెలియదు, ఎటు పరిగెడితే ఏ దండొచ్చి నరికేస్తారో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ మొదలయ్యారో తెలియదు, ఎటు నుంచి వస్తున్నారో తెలియదు. తూర్పు నుంచి వస్తున్నారా, పడమర నుంచి వస్తున్నారా, దక్షిణం నుంచి వస్తున్నారా, ఇంకా ఏ వైపు నుంచి వస్తున్నారో తెలియక కానరాక భయాందోళనకు గురవుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు ఒకసారి ఇట్రా. భయాందోళనకు గురైపోతూ ఉంటుంటే అందరూ చల్లా చెదురైపోతున్నారు. అందరూ ఎవరి ద్వారా వాళ్ళు ఎత్తుకుంటున్నారు. గుంపు గుంపంత చల్లా చెదురైపోతున్న సమయం అది.
అయితే మీరు చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. ఒక మంచి సందేశాన్ని నేను మీకు చెప్తున్నాను ఈ రాత్రి. ఈ సందేశం ద్వారా అద్భుతమైన కార్యం మీ కుటుంబంలో జరుగునుగాక, అద్భుతమైన కార్యం మీ జీవితంలో ప్రభు చేయునుగాక. మీరు చాలా జాగ్రత్తగా వినండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. నోరు మూసుకొని ఉంటే ప్రభు నీకు నీ జన్మలో మార్చడు. ప్రభు నిన్ను మార్చలేడు, ఆయన కూడా మార్చలేడు నిన్ను. నువ్వు కనుక నోరు తెరిచి మీరు స్పందించకపోతే, తెలిసిన వాళ్ళు కూడా స్పందించకపోతే మిమ్మల్ని ఎవడూ మార్చలేడు. అది మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మ సంబంధమైన మాటలు వినపడుతుండగా గట్టిగా ఆమేన్ చెప్పడానికి మీరు పురుకొల్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడ దాకా వచ్చామండి? ఈ 30,000 రథాలతో 6,000 గుర్రాలతో ఇసుక రేణువుల వంత ఆ యొక్క ఫిలిస్తీయుల దండు కాల్పలముతో ఇక బయలుదేరాలి ఇశ్రాయేలు మీదకి. ఇశ్రాయేలుల మీదకి బయలుదేరారు ఏకధాటిగా. అయితే యోనాతాను ఉన్నాడే, యోనాతానుకు ఒక మంచి పనివాడున్నాడు. ఒక మంచి పనివాడున్నాడు. ఆ పనివాడుతో అంటున్నాడు యోనాతాను, ఆ పనివాడితో మాట్లాడుతున్నాడు యోనాతాను, ఓ నా పనివాడా, మన ఇద్దరం వెళ్దామా ఫిలిస్తీన్ల మీదకి? మనం ఇద్దరు వెళ్ళి వాడిని జయిద్దామా? నాతో కలిసి వస్తావా? యాక్చువల్గా యోనాతాన్ ఎవరంటే సౌలు కుమారుడు, రాజు కుమారుడు యోనాతాన్. యోనాతానికి ఒక పనివాడు ఉన్నాడు. యోనాతాను యొక్క ఆయుధాలన్నీ ఎవరు మోయాలమ్మా? ఈ పనోడే మోయాలి. కత్తులు మోయాలి, కటారాలు మోయాలి, ఆయుధాలు మోయాలి, యుద్ధ డ్రెస్సు మోయాలి, అన్నీ ఏ టు జెడ్ యోనాతాన్ని చూసుకునేది ఇతనే. అయితే ఇతనితో అంటున్నాడు, ఓ పనివాడా, నా మంచి చెలికాడా, మన ఇద్దరం కలిసి, అందరూ భయపడిపోతున్నారు కనుక అందరూ ఎవరి గృహాలు వాళ్ళు ఎత్తుక్కొని ఎవరు తలదాచుకోవడానికి ప్రాణభీతి చేత పరిగెడుతున్నారు కనుక మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, మన ఇద్దరమే వెళ్దామా అని పనోడుతో అంటుంటే, ఈ పనోడు ఇట్లాగా బెత్తర చూపులు చూసి ఆయనకి వెళ్ళి, నీకేమైనా పిచ్చి పట్టిందా? 30,000 రథాలున్నాయి అక్కడ, 6,000 గుర్రాలున్నాయి అక్కడ, సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల వంత ఫిలిస్తీన్ల దండొస్తుంటే నీకు పిచ్చా? ఇద్దరం ఏం చేయగలం అంతమందిని? ఇద్దరం ఎలా ఓడించగలం అంతమందిని? ఇద్దరం ఎలా జయించగలం అంతమందిని? రాజా, మీ నాన్నగారే భయపడిపోతున్నారు కదా, సౌలు గారే ఏం చేయలేకపోతున్నారు. నువ్వు రాజకుమారుడు కదయ్యా, మనం కూడా తలదాచుకుందాం, మనం కూడా పారిపోదాం. వద్దులయ్యా, బ్రతుకుతే పచ్చగడ్డి మేసన్న బతకొచ్చు అని చెప్పేసి వెళ్ళిపోదామయ్యా అని అన్నాడా? అనలేదు. వినండి ప్రియదవిచనమా, నీకైనా పిచ్చి పెట్టిందా? నువ్వు సస్తే నువ్వు చావు. నీకెలా చావు మూడిందిలే, నీకు పిచ్చి ముదిరిపోయింది. 30,000 ఎక్కడ, ఇద్దరు ఎక్కడయ్యా? 6,000 ఎక్కడ, ఇద్దరు ఎక్కడయ్యా? ఇసుక రేణువులంత జనం ఎక్కడా, మనం ఇద్దరం ఎక్కడా? వాళ్ళు ఏం చెయ్యక్కర్లా, గుర్రాలతో మనం తొక్కిచ్చేస్తే చచ్చిపోతాం మనం. ఏం మాట్లాడుతున్నావు? మతుండే మాట్లాడుతున్నావా? పదా పారిపోదాం, ప్రాణాలు దాచుకుందాం. పదా మనము కూడా కొన్ని రోజులు మరి కోపం చల్లారేంత వరకు, మన దేశాన్ని విడిచి పారిపోయేంత వరకు, వెళ్ళిపోయేంత వరకు మనం ఎక్కడొక్కడ తలదాచుకుందాం పదా అని అనలేదు ప్రియదవిచనమా. అలా అంటాడేమో అని చూశాడు యోనాతాను, కానీ పనివాడి నోట్లో నుంచి అటువంటి మాట రాలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పనోడు అంటున్నాడు యోనాతానుతో, చదవండి, ఇప్పుడు చదవండి, 1 సమూయేలు రాసిన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చక్కగా చదవగా విందాం. 1 సమూయేలుకు రాసిన గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదవగా విందాం. అతడు నీ మనసులో ఉన్నదంతయు అదిగో చేయుము. యోనాతాను పనివాడు అంటున్నాడు, రాజా, నీ మనస్సులో ఉన్నదంతా చెయ్యి. పోదుము రమ్ము, పోదుము రా, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగానున్నానని అతనితో చెప్పాను. ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పిన. గట్టిగా చప్పలు కొట్టండి, ప్రభుని గణపరచండి. యేసయ్యా స్తోత్రం అంటూ, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం అంటూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. అంటున్నాడు చూడండి, నీకేమైనా పిచ్చా అని అనలేదు. అక్కడ 30,000 మంది ఉన్నారు అని అనలేదు. అక్కడ 6,000 మంది ఉన్నారు అని అనలేదు. అక్కడ ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు అని అనలేదు. మన ఇద్దరి వల్ల ఏమైంది అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? రాజా, నీ మనస్సులో ఏముందో దాని ప్రకారమే మీరు చెయ్యండి. రా, కలిసి వెళదాం, యుద్ధానికి కలిసి వెళ్దాం. రా, మన ఇద్దరమే వెళదాం.
దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగునుగాక. రాయ్యా, నీ ఇష్టమే నా ఇష్టం. నీకు పనివాడిగా ఉన్నాను, నీకు దాసుడిగా ఉన్నాను. ఆయుధములు మోయటమే నా పని కాదు. నీతో పాలి భాగస్రవటం నా పని. నీ కష్టములో కష్టాన్ని పంచుకోవటమే నా పని. నీ నిట్టూర్పులో నిట్టూర్పును పంచుకోవటమే నా పని. నీ బాధలో బాధపడటమే నా పని. నీ మనస్సుకు నచ్చింది చెయ్యి. పద, కలిసి మనం ఇద్దరు వెళదాం. అబ్బా, అక్కడ సౌలే గడగడ గడగడ గడగలు ఆడిపోతున్నాడు అక్కడ సింహాసనం మీద కూర్చొని. ఆఫ్టర్ ఆల్ ఒక పనోడండి, ప్రాణ భీతి లేదు పనోడికి. యోనాతాను చేయబట్టుకున్నాడు. రాజా, పద వెళ్దాం, చచ్చిపోయినా పర్లేదు, నేను పద వెళ్దాం, నీతోని నా జీవితం అని అతను చేపట్టుకొని అట్లాగా ముందుకు వెళ్తున్నారండి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. పద, మనము కలిసి వెళదాం అన్నాడు అక్కడ. మనము కలిసి వెళ్దాం పద రాజా. నీ మనస్సులో ఏదుందో అదే జరగాలి ఇప్పుడు. నీకు ఏ దాహం ఉందో అదే నెరవేర్చాలి ఇప్పుడు. నీలో ఏ తపనుందో అదే నెరవేరాలి ఇప్పుడు. నీకే స్వప్నం ఉందో అదే నెరవేరాలి ఇప్పుడు. నీకే దర్శనం ఉందో అదే నెరవేరాలి ఇప్పుడు. నీ మాటే నా మాట అన్నాడు పనివాడు. హల్లెలూయా. అదే నువ్వు నేను అనుకో, అదే నువ్వు నేను ఏమనుకో. ఏంట్రా, నీకు ఆయుధాలు మోయటమే పెద్ద గొప్ప, నువ్వు జీతం ఏం వద్దు ఏమీ వద్దు కానీ రా బాబా నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోవాలి. కాదు కాదు కాదు. ఆ పనివాడు యోనాతాను చెయ్యి పట్టుకొని అంటాడు, నీ మనస్సులో ఏదుందో అది జరిగించన్నాడా. నువ్వేమనుకుంటున్నావు అది చెయ్యి ఇప్పుడు. వినండి ప్రియ దైవజనమా, పనివాడి మనస్సు ఎవరితో కలిసిందమ్మా? యోనాతాను యజమానుడితో కలిసింది. అక్కడ యుద్ధము చేయాలి, అక్కడ శత్రువు ఓడిపోవాలి, శత్రువుకు అపజయం రావాలి, మనకు జయము కలగాలి. ఇప్పుడు ఏం చేస్తే జయము కలిగిద్ది? ఆ శత్రువులను మనం ఎలా హతము చేయగలం? ఆ శత్రువులు మనం ఎలా చీల్చి చండాలగలమంటే నేను చెప్తున్నా వినండి, నీ మనస్సు యజమానుడితో కలవాలి. హల్లెలూయా. నీ మనస్సు యజమానుడితో కలవాలి. నీ ఆలోచన యజమానుడితో కలవాలి. అప్పుడే మనం యుద్ధములో గెలవగలము. అప్పుడే మనము యుద్ధమును ఒక విజయ పతాకాన్ని పట్టుకొని ఎగరేయగలము. అప్పుడే మన విజయ డమకాలు కొట్టగలము. అప్పుడే విజయ పాటల్లో మనం పాడుకుంటా ముందుకు వెళ్ళగలము. ఈ మనస్సు, పనివాడి మనస్సు యజమానుడితో కలుపుకున్నాడంట. ఈ మనస్సులో ఏదుందో త్వరగా చేయి రాజా అన్నాడు. ఏదున్నా నాకు ఇష్టమే, నువ్వేది చెప్తే నిన్న చేస్తాను. అర్థమైందా? యుద్ధంకి వెళ్దాం పదా, ఇద్దరు వెళ్దాం పదా, ఇద్దరం కలిసి వెళ్దాం పదా. దేవునికి మహిమ. ఈరోజు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నావు, ఎన్నో ఉపవాసాలు ఉంటున్నావు, ఎంతో కన్నీరు కారుస్తున్నావు. నేను అంటున్నాను, నా వైపు చూడు, నీ మనసు యేసయ్యతో కలిసిందా ఏనాడైనా? అయ్యా, నా ప్రార్థనకి సమాధానం రావట్లేదు, లేదంటే నేను పోరాడుతున్న పోరాటానికి విజయము నేను కలగట్లేదు, విజయ పతాకం ఎగరేయలేకపోతున్నాను, ఓటమే అడుగడికి ఓటమి ఎదురవుతుంది, అడుగడికి అయ్యా నా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, దరిద్రం ఎదురైపోతుంది, జయ జీవితం ఎక్కడ కానరావట్లేదయ్యా. ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మందిరానికి వెళుతున్నాను, కానీ ఇటువంటి అవకాశం నాకు కనపడట్లేదు, గెలిచే అవకాశమే నాకు కనపడట్లేదయ్యా. శత్రువే గెలిచేటట్లున్నాడు, నేను ఓడిపోయేటట్లున్నాను. ఏమంటావు అని నువ్వు నన్ను అడిగితే ఈ రాత్రి నేను అంటాను, నీ మనసు యేసయ్యతో కలవాలి. నీ మనసు యేసయ్యతో కలవనంత కాలం, నీ మనసు యేసయ్యతో పెనవేయబడనంత కాలం మనం యుద్ధం గెలవలేం. వినండి, పనివాణ్ణి అడిగాడు యజమానుడు యోనాతాను, నాతో వస్తావా? పోదాం పద, నీ మనస్సులో ఉన్నది నువ్వు చేయి. నేను మరో మాట మాట్లాడాను, నువ్వు యుద్ధం ఎలా చేయమంటావో నేను అలా చేస్తాను, ఎటు నిలబడమంటావో అటు నేను నిలబడతాను, ఏ దండు వెనక్కి వెళ్ళమంటావో దండు వెనక్కి నేను వెళ్తాను. రాజా, నేను చనిపోయినా సరే నేను నీతో వస్తాను, కలిసే వెళదాం, కలిసే జయ పతాకాన్ని పట్టుకొని వద్దాం.
నేను అంటాను, నువ్వు ఒక్కదానివే నీ మనసు ఎలా పడితే అలా ఉంటే కుదరదు. నీ ప్రార్థనకి సమాధానం రావట్లేదని, నీకు విజయం రావట్లేదని, నీవు ఘనకార్యాలు చేయలేకపోతున్నావని, ఘనకార్యాలు చూడలేకపోతున్నావని, ఓటమి ఎదురైపోతుంది, సమస్యలు ఎదురైపోతున్నాయి, అడుగడికి అవమానమే ఎదురైపోతుంది, అపవాది నిన్ను తొక్కుతూ ఉన్నాడు, అపవాది నలుపుతూ ఉన్నాడు. నేను అంటాను, నీ మనసు యేసయ్యతో కలవనంత కాలం నీకు ఓటమే. నీ మనస్సు యేసయ్యతో కలవనంత కాలం నీకు ఏడుపే. నీ మనస్సు యేసయ్యతో కలవనంత కాలం నీకు దుఃఖమే. ఈ రాత్రి నా మాట వింటావా? నీ కన్నీరుకి ఖచ్చితంగా సమాధానం రావాలంటే, నీ ప్రార్థనకి ఖచ్చితంగా జయము రావాలంటే, శత్రువు ఖచ్చితంగా నీ ముందు ఇప్పుడు ఏదో ఎగురుతూ ఉన్నాడు కదా శత్రువు, వాడే గెలుస్తాను అన్నట్లుగా బిల్డప్ కొడుతున్నాడు గనక, నువ్వే నీ శత్రువు ముందు గెలవాలంటే నీ మనసు యేసయ్యతో కలుపుకోవాలి. నీ మనసు యేసయ్యతో కలవకుండా ఎన్ని ప్రార్థనలు చెయ్యి, ఎంత ఉపవాసం ఉండు, ఎంత మందిరానికి వెళ్ళు, ఎంత కన్నీరు కార్చు, నీ మనసు యేసయ్యతో కలవకుండా జయము కలగాలి అంటే అది అసాధ్యమని ఈ రాత్రి నేను నీకు ప్రకటిస్తున్నాను. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, మనము జయముగా బ్రతకాలి, మనము విజయముతో బ్రతకాలి. మన నోటిలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి, మన గుండెల నిండా సంతోషం ఉండాలి, మన చేతులు ఎప్పుడు ఇలానే ఉండాలి. అంటే నేను చెప్తున్న మొదటి మాట, యేసయ్యతో నీ మనసు కలవాలి. యేసయ్యతో మనస్సును కుదుర్చుకోలేకపోయాడు ఎవడు? బిలాము. యేసయ్యతో మనస్సును కుదుర్చుకోలేకపోయాడు ఎవడు? గెహాజీ. మనసు యేసయ్యతో కుదరనంత కాలం, మనసు యేసయ్యతో సెట్ అవనంత కాలం, నీ మనసుకి ఆయన మనసుకి మ్యాచ్ అవనంత కాలం ఓటమి చూస్తావు తప్ప గెలుపు చూడవు. నిట్టూర్పుల్లోనే ఉంటావు తప్ప సంతోషాన్ని అనుభవించవు. యేసయ్య మనసు ఒకటి చెప్తుంది, నీ మనస్సు ఒకలాగుంటుంది. యేసయ్య మనసు ఒకలాగుంటే నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు. అది కుదరని పని. ఇద్దరు మనస్సు ఒకటైపోవాలి. నేనంటాను, నువ్వు యేసయ్య మనస్సుతో నీ మనస్సు కలవాలి. యేసయ్య అంటాడు, మనము వాడిని పడద్రోద్దాం రా అని పిలుస్తాడు. మనం వాడిని పడద్రోయగలం, నువ్వు భయపడ మాకు, మనం వాడిని పడద్రోయగలం అంటే నువ్వు చెప్పాలి, ఆయన చేతిలో నీ చెయ్యి వేయాలి. రా ప్రభువా, మన ఇద్దరము కలిసి వాడిని పడద్రోద్దాం. నీ మనస్సుతో నేను చేయగలిపాను, నీ మనస్సుతో నా మనస్సుని ఏకీభవిస్తున్నాను, నీ మనస్సులో ఉన్నదే జరగాలి, అప్పుడు జయము కలుగుతుంది. యేసయ్య మనస్సు ఒకలాగుంది, నీ మనస్సు ఇంకొకలాగా ఆలోచిస్తుంది. ఈ రెండు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? ఇలా ఉన్నాయి, కలవట్లేదు. ఈ పనివాడు మనస్సు యోనాతానుతో కలిసింది కాబట్టే యుద్ధమునకు ధైర్యముగా ముందుకు వెళ్ళగలిగారు. 30,000 మంది ఉన్నారా, 6,000 మంది ఉన్నారా, 20 లక్షల మంది ఉన్నారా, 30 లక్షల మంది ఉన్నారా, మ్యాటర్ కాదు. వాడు ఎంత పెద్ద శత్రువైనా కావచ్చు గాక, నీ మనసు యేసయ్యతో కలిసిందా, ఖచ్చితంగా తునాతునకలు చేసి వాడిని ఎండబెట్టగలిగిన దేవుడు. హల్లెలూయా. రెండవది, నీ మనస్సు దైవజనుడితో కలవాలి. నీ మనస్సు యేసయ్యతో కలవాలి, నీ మనస్సు దైవజనుడితో కలవాలి. ఎప్పుడైతే నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే యేసయ్యతో నీ మనస్సును కలుపుతావో, దైవజనుడితో నీ మనస్సును కలుపుతావో, అప్పుడే ఆ ఏడుపు తొలగిపోయి మనము నవ్వబోతున్నాం యేసు నామములో. ఆ దుఃఖము తొలగిపోద్ది, ఆ నిట్టూర్పులు ఎగిరిపోతాయి, అవమానాలు ఎగిరిపోతాయి, ఆ బాధలు ఎగిరిపోతాయి, ఆ కన్నీరు ఎగిరిపోతుంది. శత్రువు కనపడ్డు, అపవాదికి కనపడ్డు, వాడి కుయుక్తులు, వాడి పన్నాగానికి పనిచేయు. ఎందుకో తెలుసా? నా మనస్సు యేసయ్యతో కుదుర్చుకున్నాను, నా మనస్సు దైవజనుడితో కుదుర్చుకున్నాను, నా మనస్సు దైవజనుడితో ఉంది కాబట్టి, నా మనస్సు యేసయ్యతో ఉంది కాబట్టి నేను ఈ యుద్ధాన్ని గెలిచాను, నేను ఈ ప్రార్థనలో విజయాన్ని పొందాను, నేను ఈ అప్పులను జయించగలిగాను, నేను ఈ శత్రువును జయించగలిగాను, నేను ఈ బలహీనతను జయించగలిగాను అని చెప్పగలను సాక్ష్యం. కార్యములు చేయని ఎంత ప్రార్థన చేసినా కార్యములు జరగవు.
నీ మనస్సు యేసయ్యతో పెనవేయబడకుండా, నీ మనస్సు దైవజనుడితో పెనవేయబడకుండా, నీ మనస్సు బిలాము మనస్సు వలె, నీ మనస్సు గెహాజీ మనస్సు వలె ఉంటే కార్యములు జరగవు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు పై స్థాయి ఎవరిది ఉందో చెప్పనా? మీరు నిజం ఒప్పుకోండి, నీ మాట చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో పై స్థాయి శత్రువుది ఉంది అనుకుంటున్నాను. మీ జీవితంలో ఉందా శత్రువుది? ఓటమే కనపడుతుంది మన జీవితంలో. అడుగడికి దుఃఖమే కనపడుతుంది, వేదనే కనపడుతుంది. ఎప్పుడు దుఃఖం ఎండిపోద్దో తెలియదు, ఎప్పుడు ఆ దుఃఖము తొలగిపోద్దో తెలియదు. అడుగడికి శత్రువు కనపడుతున్నాడు, అడుగడికి అవమానాలు, అడుగడికి నిందలు. ఎప్పుడు కోరుకుంటామయ్యా? నేను గెలవనన్న మాట నాకు బాగా అర్థమైపోతుంది. నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఇజ్రాయేలీలందరూ అనుకుంటున్నారు మేము ఖచ్చితంగా వాళ్ళ చేతిలో చచ్చిపోతామంటుంటే, ఈ పనివాడు మాత్రం పద మనం వెళ్దాం అంటున్నాడు. ఒకటి అంటున్నాను వినండి, శత్రువు ఎలాంటి వాడో వదిలే. శత్రువు నీకంటే బలవంతుడు కావచ్చు, నీకంటే కండరదీరిన వాడు కావచ్చు, నీకంటే ఆస్తిపరుడు కావచ్చు, నీకంటే గొప్పవాడు కావచ్చు, నీకంటే పేరు పొందినవాడు కావచ్చు. నేను అంటాను, ఎంత శత్రువునైనా కూల్చేది ఏంటో తెలుసా? నువ్వు యేసయ్యతో కుదుర్చుకునే మనస్సు, నువ్వు దైవజనుడితో కుదుర్చుకునే మనస్సు మాత్రమే ఎంతటి వాడినైనా నేలన పండబెట్టగలదు, ఎంతటి అవమానైనా నేలలో త్రొక్కివేయగలదు, ఎటువంటి ఘట సర్పాలనైనా ఈజీగా నగదెక్కగలదు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. వినండి ప్రియ దైవజనమా, 120 మంది, అందరూ అనండి ఈ మాట, గట్టిగా అనండి ఈ మాట. మేడగది మీదకి వెళ్ళారు. వినండి చాలా జాగ్రత్త. మేడగది మీదకి వెళ్ళిపోయి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఒకే ఆత్మ 120 మంది మీదకు దిగి వచ్చింది. 120 మంది ఒకే మనసు కలిగి ఉన్నారు, 120 మంది ఒకే అంశం కలిగి ఉన్నారు, 120 మంది ఒకే ఆశ కలిగి ఉన్నారు, 120 మంది ఒకే ఉపవాసం ఉన్నారు, 120 మంది ఒకే అంశంతో పైన కలుసుకున్నారు. ఒక ఆమె ఇల్లు కోసం ప్రార్థన చేయి, ఇంకొక ఆమె కాళ్ళ నొప్పి కోసం ప్రార్థన చేయి, ఇంకొక ఆమె అప్పులు పోవాలని ప్రార్థన చేయి. కాదు, 120 మంది అంశం ఏంటో తెలుసా? ఆత్మదేవుడి దిగి రావాలి. అర్థమవుతుందా? ఏక మనసులో ఉన్న శక్తి ఏంటో చెప్తున్నాయి రాత్రి మీకు. ఎట్టబడితే అట్లా మనసులు వేరు చేసుకుంటే కుదరదు. ఏక మనస్సు కలిగి ఉండటం నేర్చుకోవాలి. నీ మనసు యేసయ్యతో కలిపి ఏక మనసు అయిపోతుంది, నీ మనసు దైవజనుడితో కలుపు ఏక మనసు అయిపోతుంది. ఇప్పుడు నేను మూడోది చెప్తున్నాను, నీ మనసు నీ తోటి విశ్వాసులతో కలవాలి, వారి ప్రార్థనలో నీ మనసు కలవాలి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మన ముందు పోరాటం ఉంది. ఎలా? ఇప్పుడు మనం గెలవాలి. నువ్వు అనుకోవచ్చు, పోరాటానికి కావాల్సింది, యుద్ధానికి కావాల్సింది కత్తులు కాదయ్యా, కత్తులు కదా కావాల్సింది, ఆయుధాలు కదా కావాల్సింది, యుద్ధ డ్రెస్సు కదా కావాల్సింది. నువ్వేంటి ఏక మనసు అంటావు? నేను చెప్తాను వినండి, మనము చేసే పోరాటము ఆత్మీయ పోరాటం. ఇది ఈ ఆత్మీయ పోరాటానికి కత్తులు కాదు కావాల్సింది, ఈ ఆత్మీయ పోరాటానికి కటారాలు కాదు కావాల్సింది. ఈ ఆత్మీయ పోరాటం అనగా ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడటానికి ఏక మనసు కావాలి. యేసయ్యతో మనసు కలవాలి, దైవజనుడితో మనసు కలవాలి, నీ ప్రక్కన ఉన్న తోటి విశ్వాసితో నీ మనసు కలవాలి. హల్లెలూయా! మీరు నమ్మండి ప్రియ దైవజనం, నా వైపు చూడండి. 120 మంది మేడగది మీద ఏక మనసు కలిగి ఉండి ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది. అగ్ని జ్వాలలు ఒక్కొక్కరి మీదగా దిగి వచ్చాయి. ఒక్కొక్కరి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలుగా వారు అన్య భాషలు మాట్లాడే అద్భుతమైన శక్తిని వారు పొందుకోగలిగారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏక మనసు కలిగి ఉంటే దేవుడు ఆకాశాన్ని తెరిచి అగ్నిని పంపుతాడు. ఏక మనసును కలిగి ఉండాలి. నీకు ఇష్టం వచ్చిన మనసు కలిగి ఉంటే కుదరదు, నీకు ఇష్టం వచ్చిన ఆలోచన కలిగి ఉంటే కుదరదు. ఇప్పుడు యుద్ధం చేయాలి గనక నీ మనసు యేసయ్యతో కలవాలి అంటున్నాడు. ఏమంటున్నాడు పనోడు యోనాతానుతో? నీ మనస్సుకు నచ్చింది చెయ్యి. ఏమన్నాడమ్మా? నీ మనస్సులో ఏదుందో చెయ్యి, కానీ నీ మనసుకి ఇలా ఉంటుంది. నా మనసు నీకేం చెప్పదు, నీ మనసు చెప్పింది నేను వింటాను ఇప్పుడు. ఎందుకంటే నీ మనసు మీద నా మనసు ఆనించాను ప్రభువా. నువ్వేది చేస్తావో చెయ్యి, కానీ యుద్ధములో మనమే గెలవాలి.
ఇలా ప్రభు చేయి పట్టుకొని ప్రభుతో మనస్సు కలుపుకో. దైవజనుడితో నీ మనస్సు కలుపుకో. తోటి విశ్వాసులతో ఏక మనస్సుతో ప్రార్థన చేయి. ఎందుకు జరగదు కార్యం? నీ మనసు సరిలేక, నీ ఆలోచన సరిలేక, భేదాభిప్రాయాలు, యేసయ్యతో భేదాభిప్రాయాలు, దైవజనుడితో భేదాభిప్రాయాలు, నీ ప్రక్కన కూర్చున్న వారితో కూడా భేదాభిప్రాయాలు. ఎలా కలిగిద్ది జయము నీకు? నువ్వెవరితో మనస్సు కదపవు, ఎవరితో మనస్సును కలుపుకోవు. ఏసైతో నీ మనస్సును కుదుర్చుకోవు, దైవజనుడితో నీ మనస్సును కుదుర్చుకోవు, తోటి విశ్వాసితో నీ మనసును కుదుర్చుకోవు. ఎలా విజయం కలుగుతుంది మనకి? మన ముందు ఉన్న పోరాటంలో మనం ఎలా గెలవగలము? బిలాము మనసు అంటుంది, నేను ఇజ్రాయేలు ప్రజలు శపిస్తా అంటుంది బిలాము మనసు. యేసయ్య మనసు అంటుంది, వాళ్ళని ఆశీర్వదించు అంటుంది. వాళ్ళిద్దరికి మ్యాచ్ అయ్యిందా? అవ్వలేదు. దైవజనుడైన ఎలీషా మనసు నాకు డబ్బు వద్దు అంటుంది, గెహజీ మనసు నాకు డబ్బు కావాలి అంటుంది. వాళ్ళిద్దరి మనసులు మ్యాచ్ అయ్యాయా? మ్యాచ్ అవ్వలేదు. మనస్సులు మ్యాచ్ అవ్వకపోతే విజయం కలగదు. మనస్సులు రెండు సెట్ అవ్వకపోతే విజయం మన జీవితంలో చూడలేం. ఓటమే మన జీవితంలో మిగిలిపోతుంది. నేను అంటాను, ఇప్పుడు నీ మనస్సును తీసుకొచ్చి యేసయ్య మనసు మీద నువ్వు ఆనించాలి. యేసయ్య నా క్షేమాన్ని కోరతాడు అన్నవారు రెండు చేతులు ఎత్తి గట్టిగా ఆమేన్ చెప్పండి. మనం ఏం ఆయనకు సజెషన్స్ చెప్పక్కర్లేదు కదా. పనోడు అంటున్నాడు, యోనాతాను నీ మనసుకు నచ్చించేద్దాం పద. ఆ పనోడుకు తెలుసు యోనాతాను యొక్క టాలెంట్. ఇప్పుడు మనకు తెలుసు మన యేసయ్య యొక్క రోషము కలిగిన పనితనం మనకు తెలుసు. ఇప్పుడు మన మనసు వెళ్ళి యేసయ్య మనసు మీద పడితే యుద్ధములో మనమే గెలిసేదిక. ఇప్పుడు ఈ మనసు వెళ్ళి దైవజనుడి మనసు మీద పడితే యుద్ధములు వెనుదిరక్కుండా మనమే విజయ పతాకం ఎగరేయగలము. ఇప్పుడు ఈ మనసు వెళ్ళి తోటి విశ్వాసాల మీద పడితే యుద్ధములు వెనుదిరక్కుండా జయమును కలిగి మనము విజయోత్సవములతో ఊరేగించమనగలము. 120 మంది గెలిచి కిందకి దిగారు. 120 మంది విజయ పతాకం ఎగరేశారు. 120 మంది ఒకే మనసుకు వచ్చేశారు. శారమ్మ, భాగ్యమా, ఓ పుల్లమ్మ, ఓ ఎల్లమ్మ, నువ్వు ఇంటి కోసం తర్వాత ప్రార్థన చేద్దు కానీ, నీ భర్త మారాలని తర్వాత ప్రార్థన చేద్దాం కానీ, 120 మంది ఒకరొకరు అనుకున్నారు. సాధ్యమా అండి? 120 మంది ఒకే అంశం మీద కూడుకున్నారంట. అక్కడ ఒక ఆమె అంటదంట, భాగ్యమ్మ నాకు ఇల్లు కావాలని ప్రార్థన చేయి. కాదు, ఇల్లు పక్కన పెట్టు, సమస్యలు పక్కన పెడదాం. కానీ ఇప్పుడు మనం మేడగది మీదకి ఎందుకు వచ్చాము తెలుసా? ఆత్మదేవుడు దిగి రావాలి. అందరం ఒక మనసుతోనే ఉండాలి. ఇప్పుడు నీకు ఇల్లు కావాలన్న మనసు తీసేయి, నీకు పెళ్ళి అవ్వాలన్న మనసు తీసేయి, నువ్వేదో కొనుక్కోవాలన్న మనసు తీసేయి. ఇప్పుడు నీకు రావాల్సిన మనసు ఏంటో తెలుసా? ఆత్మదేవుడు దిగి రావాలి. 120 మంది ఒక్కొక్కరిని పురుకొల్పి మాట్లాడుకున్నారు. ఇక 120 మంది మోకాలేసి 10 రోజులు చేతులెత్తి ప్రార్థన చేస్తే 10వ రోజున పెంతెకోస్తు దినమున బలమైన గాలి ఎక్కడి నుంచో వచ్చింది. కానీ వాళ్ళు కూర్చున్న స్థలమంతా ఆత్మశక్తి గాలి వాళ్ళని ఆవరించేసింది. వినండి, ఏక మనసులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్తున్నాను ఈ రాత్రి మీకు. మనసులు కలిస్తే విజయము మనదే. మనసులు కలవనంత కాలమే వాడి యొక్క ఎచ్చులు, మనసులు ఎడంగా ఉన్నంత కాలమే వాడి యొక్క డంబాలు, మనసులు ఎడంగా ఉన్నంత కాలమే వాడి కుయుక్తులు. ఒక్కసారి మనసు కలిసిందా తుక్కుగా ఓడిపోతాడు శత్రువు. ఇక కనపడడు వాడిక, ఎంత వెతుకుదామన్న వాడు కనపడడు. ఇప్పుడు నీ మనసు ఎవరితో కలవాలమ్మా? కలవాలి. మనసులు కలవనంత వరకే వాడి వేషాలు, మనస్సులు కలవనంత వరకే వాడు నిన్ను ఏడిపించేది. ఒక్కసారి ఈ మనసు కలిస్తే ఆకాశం తెరవబడి బగబగా మండుచున్న నిప్పు రవ్వలు వచ్చి వాడి సైన్యం మీద దిగిపోద్ది. కంతే. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను 120 మంది ఏక మనసు లేకపోతే అగ్ని దిగేది కాదు. 120 మందిలో ఒకే అంశం రాకపోతే ఆకాశం తెరవబడేది కాదు. ఒక్క మనసు అండి. 120 మంది ఉన్నట్లు లేరు అక్కడ, ఒక్కళ్ళే చేస్తున్నారా అన్నట్లుగా ఉంది మేడగది మీద.
120 మంది వెళ్ళటానికి వెళ్ళారు, కానీ ఒకే అంశం, ఒకే ఏడుపు. నాకు ఆత్మ కావాలంటది ఈమె. ఇంకొక ఆమె అంటది, అదే అంటది, నాకు ఆత్మ కావాలి. ఇంకొకడు అంటాడు, నాకు ఆత్మ కావాలంటాడు. ఆ పక్కనోడి దగ్గరికి వెళ్తే వాడు అదే అంటాడు, నాకు ఆత్మ కావాలంటాడు. ఈ గుంపంతా తిరిగి ఆ చివరి గుంపు దగ్గరికి వెళ్దామంటే ఆ గుంపు అంటాది, నాకు ఆత్మ కావాలి అంటాది. ఈ 120 మంది ఆ మేడగది మీద ఎక్కడున్నా వాళ్ళు నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వారి వ్యక్తిగతంగా ఎవరు అడగట్లేదు. ఎవడు నోరు తెరిచినా నాకు ఆత్మ కావాలి అంటున్నాడు. అర్థం ఏంటంటే 120 మంది ఒక్క మనసు కలిగి ఉన్నారు. 1వ రోజు అయిపోయింది, 2, 3 అయిపోయింది, 5, 6 అయిపోయింది, 7, 8వ రోజు ముగించబడుతుంది. ఏక మనసుతోనే ఉన్నారు. గమనించండి, 9వ రోజు అయిపోయింది, 10వ రోజు ఇక సిద్ధపడుతున్నారు, ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. ఒకే అంశం ఎత్తి మరలా ప్రార్థన చేస్తున్నారు. ఒకే మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు. 10వ రోజు, 50వ రోజు, పెంతెకోస్తు రోజు బలమైన అద్భుతం జరిగిపోయింది. నేను అంటాను శత్రువుల మీదకి అగ్ని దిగి రావాలంటే, శత్రువుల మీదకి అగ్ని వచ్చి వాడిని కాల్ చేయాలంటే, దహించు అగ్ని అయిన దేవుడిని శత్రువులను తుక్కుగా కాల్చి బూడిద చేయాలంటే నీ మనసు యేసయ్యతో జత చేయబడాలి. నీ మనస్సు దైవజనుడితో కలిసిపోవాలి. నీ మనస్సు తోటి విశ్వాసులతో కలిసిపోవాలి. అలా కలవకపోతే ఖచ్చితంగా ఓటమి నీ జీవితంలో చూస్తావు తప్ప విజయము అనేది నువ్వు బతికినంత కాలం చూడలేవు. నేను చెప్తున్నాను వినండి, విజయం ఎవరికి కలిగిద్దో తెలుసా? మనస్సులు కలిసిన వారికి మాత్రమే. ఈ మనస్సులు కలవలేదనుకో విజయం అనేది నీ జీవితంలో నువ్వు చూడలేవు. సంతోషం అనేదే నీ జీవితంలో చూడలేవు. ఆనందం అనేదే నీ జీవితంలో నువ్వు చూడలేవు. ఆహ్లాదాన్ని నీ జీవితంలో చూడలేవు. ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పండి, ఏం కలవాలమ్మ? ఇప్పుడు గట్టిగా చెప్పాలి. మనస్సులు కలవాలి. మనస్సులు కలిసి యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు మనం జయం పొందుతాం. ఇంకెంతకాలం యేసయ్య మనస్సుతో నీ మనసు ఎందుకు కలవలేకపోతుందమ్మా? నువ్వెందుకు అలా ఆలోచిస్తావు? ప్రభు అంటాడు, నీ ఆలోచనలు నా ఆలోచనలు ఎట్లున్నాయి తెలుసమ్మా? భూమి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తునున్నాయి అంటాడు. ఎందుకు అలా ఆలోచిస్తావు? నా మనస్సు కలిగి ఆలోచించు ఒకసారి. నేను నీ క్షేమాన్ని కోరి ఆలోచిస్తాను కదా, ఎందుకు నా ఆలోచన పక్కన పెడతావు? ఏదో పెద్దవో నీ ఆలోచన గొప్పది అనుకుంటావు ఎందుకు? నువ్వు మనసులో అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు ఎందుకు? ఒక్కసారి యేసయ్య మనసు మీద నీ మనసు పెట్టి చూడు. నీ క్షేమాన్ని కోరే మనసు కదా అయింది, నీ లాభాన్ని కోరే మనసు కదా అయింది. ఆయన మనసుని ఎందుకు పక్కన పడేస్తున్నావు? బిలాము కూడా మనకలాగే యేసయ్య మనసు మీద కలవలా బిలాం మనసు. బిలామేమో నాకు డబ్బు కావాలి, రాజు ఇంత ఇస్తానన్నాడు, అంత ఇస్తానన్నాడు, నీ చెప్పించేదేనని 7 కొండల మీద నుంచని చెప్పిస్తున్నా శపం రావట్లేదు వాళ్ళకి. నిజమండి ప్రియ దైవజనమే, యేసయ్యతో మనసు కలవకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి, నువ్వెంత మందిరానికి వెళ్ళు, నువ్వెంత భాషలు మాట్లాడు, నువ్వెంత అభిషేకం పొందు, నువ్వెన్ని ఉపవాసాలుండు, యేసయ్యతో నీ మనస్సు కలవలేదనుకో ఓటమే, అవమానమే, దుఃఖమే. నువ్వు అనుకుంటావు, పిచ్చిదానా ఇంత ప్రార్థన చేస్తుంటే ఏంటి ఓటమి వస్తుందని అనుకుంటావు, కానీ నీ మనస్సు కలవలా. ప్రార్థన బాగానే చేస్తున్నావు కాదనట్లా, మనస్సు కలవకుండా ఎంత ప్రార్థన చేస్తే ఏమి లాభం? మనస్సు కలవకుండా ఎన్ని ఉపవాసాలుంటే ఏమి లాభం? మనస్సు కలవకుండా ఎంత సువార్త బోధిస్తే, ఎంత సువార్త చెప్తే ఏమి లాభం అంటున్నా? ఏం లాభం అంటున్నా? లాభం ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా? ఈ రోజున నా దేవుని ఆశ ఏంటో తెలుసా? మీరందరూ యుద్ధములో గెలవాలి, మీరందరూ జయ పతాకాలు ఎగరేయాలని నా ప్రభు ఆశపడి, నా ప్రభు అంటాడు, ఇప్పుడు మీరందరూ గెలవాలి అంటే, శత్రువు ఓడిపోవాలంటే ఇప్పుడు నీ మనసు నాతో కలవాలి. కలుపుకో. ప్రభు అంటాడు, ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో సంచరించే దేవుడు ఆయన, వారి మధ్యకు దిగి వచ్చే దేవుడు ఆయన, వారి పైకి అల్లాడే దేవుడైన, ఆత్మ దేవుడుగా దిగి వచ్చి అల్లాడే దేవుడు ఆయన. హల్లెలూయా. 2-3 కూడి ప్రార్థన చేయాలి. 2-3 కూర్చుందాం అనుకో, నువ్వు చెయ్యి
జై జయం వస్తుందా? సైతానా ప్రార్థనలో కూర్చొని తగువులు. తల్లి అంటది, అమ్మాయి నువ్వేమమ్మా రేపు చేస్తానులే అంటది పిల్ల కోతి. ఇక తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఈ దుర్మార్గురాలు పాపిష్టురాలు దీన్ని మార్చయ్య, అదొక రకమైన ప్రార్థన చేస్తుంది. నిజం. ఇప్పుడు మనస్సు కలవకుండా చేసే ప్రార్థనకి ప్రయోజనం ఏంటంటున్నా? ప్రభు అంటాడు, ఇద్దరు ముగ్గురు కూడి ఏక మనసుతో ప్రార్థన చేయండి, వాళ్ళ మధ్యలోకి దూసుకుని వచ్చేస్తాడంట దేవుడు. బలమైన గాలి వలె దిగిపోతాడంట వాళ్ళ మధ్యలోనికి. ప్రాకారాలు పడద్రోసేలా దిగి వస్తాడంట. శత్రువు తోక తెగ నరికేలా దిగి వస్తాడంట. వాడి తలను చిత్తు చిత్తుగా నగదెక్కేలా దిగి వస్తాడంట. ఎప్పుడు ఎప్పుడు చెప్పరేంటి, అటు చూస్తారేంటి? ఏక మనసు. గొడవలు పడి ప్రార్థన చేసినప్పుడు కాదు, ఏక మనసు వచ్చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబ ప్రార్థనలో మీరు అలవాటు లేదనుకో, కుటుంబ ప్రార్థన చదువుతున్నా, కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏక మనసు వచ్చేయాలి. కుటుంబ ప్రార్థనలో అక్కడ చేసి నువ్వు అక్కడ చేస్తే కుదరదు. ఒక అంశంతో కూర్చోవాలి. కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు యేసయ్యతో మనస్సును పొత్తు కుదుర్చుకోవాలి. దైవజనుడితో మనస్సును కలిగి ఉండాలి. ఎట్లా పడితే అట్లా ప్రార్థన చేసినా, ఎట్లా పడితే అట్లా నువ్వు మందిరానికి పోయినా జయం రాదండి. నేను చెప్తున్నాను, ఎందుకంటే నా జీవితంలో అనుభవించాను. ఇది నేను అనుభవించి చెప్తున్నాను. నేను దేవునితో మనస్సు కలవనంత కాలం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఏమీ లేదు నా జీవితంలో. సేవా అభివృద్ధి లేదు. ఎప్పుడైతే నా మనస్సును దేవునికి కేంద్రీకరించి, నా మనస్సును ఆయనకి అటాచ్మెంట్ చేసి, నా మనసు ఆయన మీద పడేసి ఎప్పుడైతే నేను ముందుకు వెళ్ళటం కొనసాగాను, అంతేనండి, ఆకాశం తెరవబట్టం ఆలస్యం అంటారేమో, అగ్ని జ్వాలలు దిగి వచ్చి పరిచర్యను గణపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అపవాదికి మనం చెప్పాలి, ఇప్పుడు మనసు కుదరనంత సరికేరా నీ అవ్వారం, మనసు కుదరనంత వరకేరా నువ్వు నన్ను నేర్పించేది. ఇప్పుడు నా సేవకుడు చెప్పాడు, ఇప్పుడు నా దేవునితో నా మనసును కుదుర్చుకుంటాను రా, నీ అంతేంటో తెలవబోతున్నాను. ఇప్పుడు నేను ఇన్ని రోజులు నన్ను నేర్పించావు కదా, ఇన్ని రోజులు నన్ను బాధ పెట్టావు కదా, ఇప్పుడు నా మనసు నేను ఈ దేవుని మీద పడేస్తాను. ఇప్పుడు నా మనసు తీసుకెళ్ళి దైవజనుడి మనసు మీద పడేస్తాను. నా మనసు విశ్వాసుల మనసుతో కుదుర్చుకొని ప్రార్థన చేస్తాను. జయము నేనే అనుభవిస్తాను. పక్కన వాళ్ళకి చెప్పండి, జయం మందే. ఇట్ట కూడా చెప్పండి, జయం మందే. గట్టిగా బాధపడకండి. కోపాలు ఉన్నాయా? పక్కన వాళ్ళ మీద స్తోత్రం. ఏక మనసు అందరికి వచ్చును గాక. ఓయ్ గట్టిగా కొట్టావు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిదిగా మనమే గెలవాలంటే ఏం కలవాలమ్మా? ఈ మనసులు కలిసిన శుభవేళ. ఇప్పుడు ఏం జరగాలంటే, రెండవది, మనం యుద్ధంలో గెలవాలి అంటే మొదటి సమూయేలు 14వ అధ్యాయము 6వ వచనం చదవగా విందాం. యోనాతాను అంటున్నాడు పనోడుతో, వినండి. యోనాతాను, అమ్మాయి ఎక్కడికి వెళ్ళు. యోనాతాను పనోడుతో అంటున్నాడు. ఇప్పుడు చదవండి 14:6. మొదటి సమూయేలు 14:6. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదుము రమ్ము. ఈ సున్నతి లేని దండు కాపురుల మీదకి రా, పోదాం. చాలు, నా వైపు చూడయ్యాక. మొదటి మాట, యోనాతాను పనోడిని అడిగాడు, నాతో వస్తావా? పద, కలిసి వెళ్ళిపోదాం, నీ మనసు రందు చెయ్యి అన్నాడు పనోడు. ఇప్పుడు పనోడుతో యోనాతాను అంటున్నాడు, యోనాతాను పనోడుతో అంటున్నాడు, ఈ సున్నతి లేని వాళ్ళు, దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. యోనాతాను అన్నాడు, ఈ సున్నతి లేనోడి దగ్గరికి రారా పనోడు, వెళ్దాం. చెలికాడ రారా, వెళ్దాం. సున్నతి లేదు ఆడికి. దేవునికి మహిమ కలుగునగాక. ఆడికి సున్నతి లేదురా, రాలేదా వాడి మీదకి. ఇప్పుడు అవతలోడికి సున్నతి లేదంటే యువతలోడికి ఏమున్నట్టు? ఇప్పుడు గట్టిగా చెప్పండి, ఆపోజిట్. ఇప్పుడు యోనాతానికి పనోడికి ఏముంది? అవతలోడికి ఏం లేదని అర్థం కదా. యోనాతాను అంటున్నాడు, ఆడికి సున్నతి లేదురా, ఆడికి సున్నతి లేదు. యుద్ధానికి సున్నతికి ఏంటయ్యా? ఏంటి లింక్? ఏంటి? యుద్ధానికి కత్తి కావాలి, యుద్ధానికి కటారాలు కావాలి, యుద్ధానికి ఏయో అనుభవములు కావాలి. ఈ సున్నతి అంటావు, ఏక మనసు అంటావు, ఎట్లా మ్యాచ్ అయ్యిద్ది? విను, శత్రువు ఓడిపోవాలంటే మనము సున్నతి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ శత్రువుకి ఏం లేదమ్మా, వాడికి సున్నతి లేదు. మనకి సున్నతి ఉంది, మనకి మారు మనసు ఉంది,
మనకి రక్షణ ఉంది, మనకు బాప్తిజం ఉంది. క్రీస్తు ప్రభువు రక్తము చేత కడగబడిన వారు మనం సున్నతి చేయబడిన జనము. ఆడికి లేదు సున్నతి, మనకి ఉంది సున్నతి. హల్లెలూయా, హల్లెలూయా. సున్నతి ఉన్నవాడు ఎంత పవరో నీకేం తెలుసు? ఇప్పుడు నేను సున్నతి ఉన్నవాడిని కదా, నా పక్కన 1000 మంది పడిపోయినా, కుడి ప్రక్కన ఎడం ప్రక్కన 10,000 మంది కూడినా నాకేమీ కాదు. ఎందుకో తెలుసా? నాకు సున్నతి ఉంది, నాకు మారు మనసు ఉంది, నాకు రక్త ప్రోక్షణ ఉంది, నాకు బాప్తిజం ఉంది, నాకు రక్షణ ఉంది. నా పక్కనోడు కూలిపోయాడు, నేను కూలిపోను. ఇటు పక్కనోడు కూలిపోయాడు, నేను కూలిపోను. ఎందుకంటే నాకు సున్నతి ఉంది. ఇప్పుడు యోనాతాన్ అంటాడు పనోడితో, సున్నతి లేనోడి మీదకి వెళ్దాంరా అంటే ఇక్కడ సున్నతి ఆల్రెడీ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. సౌలు దావీదుని పిలిపించారే, దావీదుగా బుడ్డోడా చిన్నోడా తాగురా ఎగురుదు కానీ సాలే కానీ. ఆడు ఎంతున్నాడో తెలుసారా? ఆడు ఆజానుభావుడు. మేమే చేతులు పిసుకుంటున్నాం వాడిని ఎదిరించలేక. పొద్దున్నుంచి ఆడు గోల వెళ్ళలేకపోతున్నాం. గొలియాతుగాడు నిలబడిపోయాడు, ఈ దావీదేమో పొల్లు కొరికేస్తున్నాడు. ఈ విషయం సౌలుకి తెలిసింది. సౌలు పిలిపించాడు దావీదుని, పొల్లు కొరకటం ఆపురా, ఆడు నిన్ను నలిపేస్తాడు జాగ్రత్త. ఏమనుకుంటున్నావాడు? ఆడు హైట్ చూసావా నువ్వు అంటే అంటాడు. దావీదు అంటాడు, చిన్నోడైనా గట్టోడైనండి దేవునికి స్తోత్రం అంటాడు. అందరూ భయపడుతుంటే గొలియాతుని చూసి అంటాడు, సున్నతి లేని ఫిలిస్తీయుడాడు అన్నాడు. ఒక్క మాట కొట్టుగట్టిగా చప్పట్లు రోషంతో దేవునికి మహిమ కలుగు. ఆడికి సున్నతి లేదా? దేవునికి స్తోత్రం. రాజా నాకు బలం లేదని తక్కువ అంచనేయమాక, నేను హైట్లో తక్కువ అంచనేయమాక, నేను గొర్రెలు కాసుకుని అనుకుంటున్నావు, బట్టలు సరిగా లేవనుకుంటున్నావు, తెలివి తక్కువ అనుకుంటున్నావు, నాకు సున్నతి ఉంది అంటున్నాడు. చాలు, చదవక్కర్లా, నాకు చదువు లేదా ఏం అక్కర్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఆమె చెప్పండి గట్టిగా. చాలా సున్నతి ఉంది నీకు, శత్రువుని జయించడానికి సున్నతి ఉంది. ధైర్యంగా ముందుకెళ్ళు, పిరికి దానిలా పడిపోమాకు. నువ్వు అర్థమవుతుందా? తెలివి లేనిది అన్నయ్య గారు, ఏడు నుంచి వస్తే నీకు తెలివి లేదా? తెలివితో పని కాదు అక్కడ, సున్నతితో పని అక్కడ. సున్నతి అనండి ఒకసారి గట్టిగా. ఆ సున్నతిగా సున్నతను సున్నతి అనండి. ఎవరికి ఉండాలి? మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. సున్నతి లేదంట. భలే మాట్లాడాడండి అస్సలు దావీదు. ఎంటర్ పొలుగరికి ఎత్తనం, అదేంటి ఇదేంటి ఈ లోపలేసి ఏంటంటే ఆడు సున్నతి లేను. నువ్వు ఊరుకో, సింహాసం మీద కూర్చొని చూడాలని ఎలా చేయిస్తాను ఇప్పుడు నేను. అది సున్నతితో పని ఇక్కడ. యుద్ధం చేయడానికి బలం కాదు, తెలివి కాదు, చదువు కాదు, ఖ్యాతి కాదు, ధనం కాదు, ఏమీ కాదు. ఇక్కడ కావాల్సింది సున్నతి కావాలి. ఇప్పుడు శత్రువు ఖచ్చితంగా ఓడిపోతాడు, అట్టర్ ఫ్లాప్ అయిపోతాడు. వాడి తల మన చేతిలో ఉండబోతుంది. హల్లెలూయా. రోషం కలిగిన వాళ్ళు ఉంటే చప్పట్లు కొడతారు. మరి అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మాట్లాడుతుంది శరీర సంబంధమైన సున్నతి గురించి కాదు, ఆత్మ సంబంధమైన సున్నతి గురించి. బాప్తిజం ఉందా లేదా నీకు? రక్షణ ఉందా లేదా నీకు? మారు మనసా? అదేంటయ్య గారు అది లేదు. మునగటం మాత్రం మునిగావు, మనసు మారలా. లేదు సున్నతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. సున్నతి గురించి ఒక మాట మాట్లాడుతున్నారు చూడండి. అబ్రహాంతో దేవుడు ఒక మాట అంటున్నాడు సున్నతి విషయంలో. ఆదికాండం 17వ అధ్యాయము 10-11 వచనాలు చదవగా విందాం. అసలు సున్నతి అంటే ఏంటి అనేది క్లియర్గా మనకు అక్కడ తెలిసిపోద్ది. ఆదికాండము 17వ అధ్యాయము 10-11 వచనాలు. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందాలి. మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందాలి. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచన. సున్నతి అంటే దేవునికి మనకి మధ్య ఉండే నిబంధనని సున్నతి అంటారు. అక్కడ ఒక్క ముక్కలో మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే సున్నతి అంటే ఏంటంటే నిబంధన. అనండి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పాలి. మనం అందరం ఎవరో తెలుసా? నిబంధన జనులం మనం.
అర్థమైందా? ఆల్రెడీ మనం సున్నతి పొందాం, ఆత్మ సున్నతి జరిగింది. శరీర సున్నతి గురించి మాట్లాడను నేను. ఆత్మ సున్నతి ఆల్రెడీ జరిగింది. ఆత్మలో మారు మనసు, ఆత్మలో బాప్తిజం, ఆత్మాభిషేకంతో నింపబడుతున్నాం, బాప్తిజం పొందాం, మారు మనసు వచ్చింది, సున్నతి పొందినాం. మనం దేవునికి ఒక నిబంధన జనులుగా మారిపోయాం. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధనలో ఉన్న వారికి వ్యాధులు రావు, దేవునికి మహిమ. నిబంధనలో ఉన్న వారికి అప్పులు తొలగిపోతాయి, నిబంధనలో ఉన్న వారికి బాధలు తొలగిపోతాయి, నిబంధనలో ఉన్న వారికి మంత్ర శక్తులు లయమైపోతాయి. హల్లెలూయా! నిబంధనలో ఉన్న వారికి కర్ణ పిశాచ శక్తులు అంతమైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా ఉండాలి నిబంధన. యేసయ్య చేతులు మన చెయ్యి ఉండాలి, అదొక నిబంధన. ఇదే సున్నతి. ఆయనకి మనకి గాలి దూరనంత సందు కూడా ఉండకూడదంట. మనం నిబంధన జనులము గనక మనం ఇట్లా నిబంధనతో ఉంటే ఖచ్చితంగా ఏ బాధలు, ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఒక సందర్భంలో సిప్పోరా, మోషే భార్య, దేవుడు మోషేని చంపాలనుకుంటాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎవరిని చంపాలనుకుంటాడు? మోషేనే చంపాలనుకుంటాడు. నిజంగా ఆ వచనాలను నేను చదివితే నాకు భయం వేసిపోతూ ఉంటుంది. ప్రభు, అంత గొప్పోడిని నువ్వు ఎలా చంపుదాం అనుకున్నావంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే, మోషే కొడుక్కి మోషే సున్నతి చేయలే. సున్నతి చేయకుండా ఏదో పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పి నేను చేస్తూ ఉన్నాడు, కానీ సున్నతి చేయలే. ఆ విషయం సిప్పోరా గ్రహించింది. నా భర్తకి ప్రాణహాని ఉంది, నా భర్తకి ప్రాణగండ ఉంది, ఇప్పుడు గనక వీడికి సున్నతి చెయ్యకపోతే నా భర్తని దేవుడు చంపేస్తాడని చెప్పేసి తన కుమారుడు యొక్క గోప్యంగా చర్మాన్ని కోసేసి ఒక రక్తం, ఏమండి, రక్తం వస్తూ ఉంటుంది నిబంధన. అక్కడ సున్నతి చేస్తే రక్తం, ఆ రక్తముతో ఆ గోప్యంగా చర్మాన్ని కోసేసి అవతలి ఇసిరేసి మోషేతో అంటది పెనిమిటితో, ఇప్పుడు నీవు నా రక్త సంబంధమైన పెనివిటివి అని మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. ఆమె అంటది, ఇప్పుడు నువ్వు నా భర్తవి. ఏమంటదమ్మా? ఇప్పుడు నా రక్త సంబంధమైన భర్తవు నువ్వు, ఇప్పుడు ఈ రక్త సంబంధమైన భర్తవు నీవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! మనము సున్నతి పొందడము ద్వారా యేసయ్యకి రక్త సంబంధులుగా మారిపోయాం. మనం సున్నతి పొందడం ద్వారా ఆయనతో నిబంధన ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎవరికి రక్త సంబంధులం అమ్మా? గట్టిగా చెప్పొచ్చు. యేసయ్యకి మనం రక్త సంబంధులం. మనం ఎప్పుడైతే సున్నతి పొందామో ఈ సున్నతి ద్వారా ఆయనకి రక్త సంబంధులుగా మారిపోయామో. ఆమె అంటది అండి, మోషే భార్య సిప్పోరా, ఇప్పుడు నువ్వు నాకు రక్త సంబంధమైన పెనిమిటివి అంటది. అసలు భలే ఉంటుంది. అసలు ఆ మాట నాకు చదువుతుంటే భలే సంతోషం వేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మనము నిబంధన జనులమని, మనము యేసయ్యతో నిబంధన చేసుకున్న వారమని, మనము ఆయనతో రక్త సంబంధులమని, ఆయన రక్త సంబంధులమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆపోజిట్ ఉన్నవాడికి ఏమి లేదమ్మా, సున్నతి లేదు. మనకు సున్నతి ఉంది, అందుకే భయపడొద్దు మీరందరూ కూడా. ఇప్పుడు ఇలా కలిసి, ఫస్ట్లో చెప్పాను కదా, రెండు మనసులు కలిసిన శుభవేళకి ఏం కలవాలి? ఇప్పుడు సున్నతి చేయబడిన వారిగా మనం మారిపోవాలి. మారు మనస్సు కలగాలి, మనస్సులో మార్పు కలగాలి. అది బలమైన సున్నతి. దేవునికి రక్త సంబంధులుగా మారిపోయాం కదండి మనం, ఆయనకి రక్త సంబంధులం. ఇప్పుడు యుద్ధానికి వెళ్దాం రండి, ఇప్పుడు ప్రార్థన చేద్దాం రండి. మనస్సులు కలవాలి, ప్రభుకి రక్త సంబంధులుగా ఉండాలి, ప్రభుతో ఒక నిబంధన పత్రముగా ఉండాలి. ఇప్పుడు ప్రార్థన చేయండి, ఇప్పుడు మందిరంకి వెళ్ళండి, ఇప్పుడు వాక్యం చదవండి, ఇప్పుడు సువార్త చెప్పండి. శత్రువు కనపడకుండా పారిపోతాడు. ఒక్క త్రోవలో వచ్చిన వాడు 7 త్రోవలను వెతుక్కొని పారిపోతాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికి నేను? గట్టిగా చెప్పాలి. మొదటిది ఏమి కలవాలి, రెండోది ఎలా మారిపోవాలి. సున్నతి అనగా నిబంధన, సున్నతి అనగా రక్తం. ఖచ్చితంగా గెలుపు మంది అలా ఉంటే. మూడో విషయం చెప్తా చూడండి, ఇక చివరిగా మూడో విషయం చెప్తా చూడండి. నా వైపు చూడండి, చూడమని బైబిల్లోకి వెళ్ళిపోతారేంటి మీరు? ఇప్పుడు వీళ్ళిద్దరు మనసులు కలిసినాయి, యుద్ధానికి వెళ్తున్నారు వీళ్ళిద్దరు, యోనాతాను పనోడు. ఇద్దరు మనసులు కలిసి, నీకు వినాలి, క్లైమాక్స్కి వచ్చేసాం. హలో, చివరికి వచ్చేసాం. ఇక
ఇద్దరు మనసులు కలిసి ఉన్నాయి. సున్నతి చేయబడిన వాళ్ళు ఇద్దరు, పనోడు కూడా మామూలు కాదు, అవతలోడికి సున్నతి లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా పట్టుకొని వెళ్తున్నారు ఆ దొండి మీదకి. దేవుని స్తోత్రం చెప్పండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. మీరు చదివితే మీకు అర్థమవుతుంది, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకుందరు కానీ చెప్తాను నేను. నా వైపు చూడండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. రాజు చెప్తున్నాడు అనమాట, రాజకుమారుడు చెప్తున్నాడు అనమాట పనోడికి, రే చాటుగా ఉంది చూద్దాం మన ఇద్దరం. ఎలా ఉండి చూద్దాము? చాటుగా ముందులో ఒకరిద్దరు కనపడదాం, వెళ్ళి మన ఇద్దరు వెళ్ళి ఎలా కనపడి ఇలా వచ్చేసేద్దాం. డైరెక్ట్గా వెళ్ళొద్దు, ఇలాగ కనపడి ఇట్లా ఉండి నాకులాగా ఉంగు, ఇట్లా కనపడి వెనక్కి వచ్చేసేద్దాం. వాళ్ళు గనక మేము వస్తున్నాం ఉండండి అన్నారనుకో, మేము వస్తున్నాం ఉండండి అన్నారనుకో, హలో నా వైపు చూడండి, మేము వస్తున్నాం ఉండండి అని వాళ్ళు అన్నారనుకో, ఇది దేవుని చిత్తం కాదు, యుద్ధం డ్రాప్ అయిపోతాం. మనల్ని చూసి మీరు రండి అని పిలిచారనుకో, ఇది దేవుని చిత్తం అయితే యుద్ధానికి వెళ్ళాలి. అక్కడ మూడోది ఏంటంటే, దేవుని చిత్తం కనుక్కొని యుద్ధ భూమిలోనికి అడుగు పెట్టబోతున్నారు వాళ్ళు. వినాలి వినాలి. జయం ఎట్టా వస్తుంది నీకు? చిత్తం కనుక్కొని చెయ్యి. ఎట్టబడితే అటు చేస్తే అపజయమే వస్తుంది. ఎట్టబడితే అటు చేస్తే అపజయమే. అయ్యో ఫెయిల్ అయిపోయాం అయ్య గారు, ఆ పని చేసాం, ఈ వ్యాపారం పెట్టాం, ఆ వ్యాపారం. అసలు దేవుని చిత్తంగా చేసావా? ఫస్ట్ దేవుణ్ణి అడిగే పెట్టావా? నువ్వు దేవుణ్ణి అడిగి వ్యాపారం పెట్టకుండా, వ్యాపారంలో లాభాలు లేవు, నట్టం వచ్చేంత ఎందుకు రాదు నట్టం? దేవుణ్ణి అడిగావా? అయ్యగారు నా పిల్ల బాధలు పడుతుందంటే ఆడు దేవుడి చిత్తంలో ఉన్నాడా నీ అల్లుడు? నీకెందుకు కంగారు? దేవుడి చిత్తం అవసరం లేదు. బాగున్నాడు, ఎర్రగున్నాడు, బొద్దుగున్నాడు, ముద్దుగున్నాడు అని చెప్పేసి అడిగి ఇచ్చేసావు, అడు రోజు కొడుతున్నాడు, నువ్వు చచ్చిపోతున్నావు, నిన్ను చంపేస్తుంది నీ కూతురు. మరి ఏంటనుకున్నావు? దేవుని చిత్తం లేకపోతే ఇట్లాగే జరుగుతుంటాయి. చాలామంది నా వద్దకు వచ్చి చెప్తే ఏడుస్తూ ఉంటారు. నేను అదే అడుగుతానమ్మా, మీరు కనుక్కొని మరి అసబెట్టి ప్రార్థనలు పెట్టి సడన్గా జరిగిపోయింది అయ్య గారు. ఏంటో అన్ఎక్స్పెక్టెడ్గా చేయకూడదమ్మా ఏ పని. 2-3 రోజులు సిద్ధపడు. నువ్వేదన్నా పని చేయాలంటే మోకరించు. ఆమేన్ చెప్పండి. ఏం చేయాలి? మోకరించాలి. నువ్వేదో పని చేయాలంటే, ఇప్పుడు నీ పిల్లలకు పెళ్లి చేయాలి, ఏం చేయాలి? నువ్వు వ్యాపారం చేయాలి, ఏం చేయాలి? నీకు ఉద్యోగం దొరకాలి, ఏం చేయాలి? ఎవడో చెప్పాడని పోబాకు సత్తావు. చిత్తం కనుక్కో. యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి యోనాతాను పనివాడు దేవుని చిత్తాన్ని అసగడుతున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు మనం వెళ్ళి తొంగి చూసి వెనక్కి వచ్చేద్దాము. వాళ్ళు కనుక రమ్మన్నారు అనుకో, దేవుడి చిత్తం యుద్ధంకి. వాళ్ళు కనుక మేమే వస్తామన్నారు అనుకో, దేవుడి చిత్తం కాదు. మీకు వాక్యంలో ఇప్పుడు చదవండి, మీకు అర్థమైపోద్ది. అదే 1 సమూయేలు 14వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకోండి వరుసగా. అప్పుడు యోనాతాను, మనము వారి దగ్గరకు పోయి మనలను వారికి అగపరుచుకొందుము, మనము వాళ్ళకి కనపడదాం. జస్ట్ అలా వాళ్ళు మనల్ని చూచి మేము మీ వద్దకు వచ్చే వరకు అక్కడే నిలువుడని వద్దకు వచ్చేదాకా అక్కడే ఉండండి అన్నారనుకో, వారి వద్దకు పోవమన్నం మరి చోట నిలుచుందనేది. చిత్తం కనుక్కొని చదువు, మళ్ళీ చదువు. మన ఇద్దరం వాళ్ళకి కనపడదాం. తర్వాత చదువు. వాళ్ళు మనల్ని చూసి మేము మీ వద్దకు వచ్చే వరకు అక్కడే నిలువడని చెప్పిన ఎడలా, అరే ఉండండి రా, మేము వస్తున్నాం, అక్కడే ఉండండి అన్నాడు అనుకో మన ఇద్దరితో. వారి వద్దకు పోకమనమున్న చోట, వాళ్ళ వద్దకు వెళ్లకుండా మనం ఉన్న చోట ఉండిపోదాము. అది మా యొద్దకు రండని వారు చెప్పిన ఎడలా, అరే రండ్రా మా దగ్గరికి అన్నారనుకో, వాళ్ళు యెహోవా వారిని మన చేతికి అప్పగించునని. అది దేవుని చిత్తం. అట్ట తెలిసిద్ది. వాళ్ళు మనల్ని పిలిచారు, ఇంకా సాలిగా వాళ్ళు మనల్ని పిలిస్తే యుద్ధం చేద్దాం. మీరు అక్కడే ఉండరు, మేమే వచ్చేస్తున్నాం అంటే యుద్ధం డ్రాప్ అయిపోదాం. దేవుని చిత్తం కాదు. చూసారా, యుద్ధం చేయడానికి దేవుని చిత్తం కనుక్కుంటున్నారు. మనం ఎన్ని చేసావు దేవుని చిత్తం లేకుండా? అన్నీ చేసి ఫెయిల్ అయిపోయి నా ఎదురు కూర్చున్న విట్టాగా మాడిపోయిన అట్టిపేసి మాదిరి. అన్నీ చేశానే గారు, అన్ని ఫెయిల్యూర్లే. ఒక్కటి లేదు శుభకార్యం, ఒక్కటి లేదు శుభం కార్డు, అన్ని ఫెయిల్యూర్లే. ఫెయిల్ అయిపోయి ముఖం మాడిపోయిన ఎదురు కూర్చుంటే ఇప్పుడు నేను గెలిపించాలన్న ప్రభు అనుకుంటున్నాడు. చప్పట్లు కొట్టాలనిపించట్లేదా? నాకు ఎంత కోపం వచ్చేస్తుంది తెలుసా మీ మీద. ఓడిపోతున్నారు, పొద్దాకలు గెలిపిద్దాం అనుకున్నాడు ఆయన. ఇప్పుడు మాడిపోయినట్లు మొత్తం మంచిగా అయిపోవాలి. ఇప్పుడు నేను యేసు నామములో గెలవబోతున్నాను ఇప్పుడు. హల్లెలూయా.
మూడోది ఏం చేయాలి? మనం గెలవాలంటే ఏం చేయాలి? చిత్తం తెలుసుకోవాలి. పెళ్లి చేసిన చిత్తం తెలుసుకోవాలి. నువ్వే వ్యాపారం పెట్టినా దేవుని చిత్తం కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని చిత్తం కావాలండి. దేవుని చిత్తం లేకుండా ఏది దయచేసి చేయొద్దు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే పర్లేదు, వారం రోజులు అయ్యగారికి చెప్పు, నువ్వు కూడా ప్రార్థనలో కూర్చో. నెల రోజుల ముందే చెప్పు, ప్రార్థన చేయించుకో, ఆయన మాట తీసుకో, నువ్వు దర్శనం కూడా చూడు, స్వప్నం కూడా చూడు, కలిసి చేద్దాం, దేవుని చిత్తం చేద్దాం, జయాన్ని చివరికి మనం పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు మనందరం మూడోదిగా ఏం చేయాలమ్మా? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే ముందు పైన పొల్లులన్నీ ఊడిపోతాయి, పొల్లులన్నీ రాలిపోతాయి, పట్టు 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 డామును పడిపోతాయి, ఏముంటుంది అక్కడ. అర్థమైందా? అక్కడికి వెళ్తున్నానయ్యా, ఎట్లా ఉంటుంది అని అడగాలి. ఆ స్థలంలోకి వెళ్ళి ఇట్లా వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నానయ్యా, మరి ఎలా ఉంటుందో చెప్తావు అడగాలి. నా పిల్లకి పలానా అబ్బాయి నుంచి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా, ఆ అబ్బాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రభా, బాగానే ఉందని అందరూ చెప్తున్నారు, కానీ మీ చిత్తమా అడగాలి. అర్థమైందా? పెళ్ళిళ్ళు కూడా ఆస్తులను చూసో, అందాలు చూసో, చందాలు చూసో, ఏదో చూసో చేయకూడదని తప్పు. చిత్తం కనుక్కోవాలి. దేవుని చిత్తంలో ఆ వరుడు ఉన్నాడా లేదా? వెళ్ళిపోయే వాళ్ళ సంగతి మాట్లాడలే, అరేంజ్ మ్యారేజ్ల వారి గురించి మాట్లాడుతున్నాను. అది వాళ్ళ కర్మిక, దేవుని చిత్తంతో పని ఉండదు ఇక వాళ్ళకి. వాళ్ళ కర్మలు, వాళ్ళ రాత్రులు వాళ్ళే రాసుకుంటారు, దేవునికి ఛాన్స్ ఎవరు. వాళ్ళ గురించి మాట్లాడలేదు. మంచి ఆత్మీయమైన తల్లిదండ్రులు కుటుంబాల పిల్లలకి వివాహాలు చేయాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని నువ్వు కనుక్కోవాలి. అర్థమైందా? ఊరోళ్ళ చిత్తం కనుక్కొని చేయడం కాదు, నీ బంధువుల చిత్తం కనుక్కొని చేయటం కాదు, దేవుని చిత్తం కనుక్కోండి. అద్భుతమైనటువంటి అల్లుళ్ళు, అర్థమవుతుందా? అద్భుతమైనటువంటి కోడళ్ళు మనం తెచ్చుకుందాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఇళ్ళల్లో ఎంతమంది పిల్లలకు పెళ్ళి అవ్వాలి? తల్లులు చేయి పెకెత్తండి, మా పిల్లలకు పెళ్ళి అవ్వాలి అయ్యా. ఒక్క తెల్లే ఉంది, స్తోత్రం నాయన. ఎత్తండి, చిన్నపిల్లలైన ఎత్తండి, రేపు చెయ్యరా మీరు? చెయ్యరా సమర్పణ? దేవునికి ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏ చాందిని యొక్క చెయ్యవా? చెయ్యాలి, తప్పదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం కనుక్కొని చేయటం బెటర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెళ్లి విషయమే కాదు, ఏ విషయమైనా సరే దేవుని చిత్తం మనందరం తెలుసుకుందాముగాక. 1, 2 మనసులు కలవాలి, 2 సున్నతి చేయబడాలి, 3 చిత్తాన్ని ఎరగాలి. ఇప్పుడు ఈ 3 కలుగున్నామనుకో, ఫైనల్ టచ్ ఇచ్చేస్తాను, అయిపోయింది. ఇక చూడండి, ఫైనల్ టచ్ చూడండి. వెళ్ళారు, దేవుని చిత్తం అని తెలిసిందిగా. ఇంక నా వైపు చూడండి. ఇక ఏంటి, బైబిల్లోకి వెళ్ళారు, నా వైపు చూడండి. దేవుని చిత్తం అని తెలిసింది. ఇక యోనాతానేమో అందరిని పడేయటం, ఈ పనోడేమో మెడ మీద కాలు పెట్టి నరికేయటం, అయిపోయింది సీను. 30,000 రథాలు, 6,000 గుర్రాలు, ఇసుక రేణువులు అంత భయంకరమైనటువంటి ఫిలిస్తీన్ల దండు మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతమందిని 2 చెండాడేశాడంటే అసలుకి ఎంత గొప్ప కార్యమో. మీరు చప్పట్లు కొట్టట్లేదంటే నిజంగా ఎంత మీరు నిర్లక్ష్యంగా ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఈ 2 అంతమందిని చంపేశారు. అసలు ఎంత ఈజీ అయిపోయింది. 30,000 మందిని 2 చంపగలరా? చంపగలరు. ఎట్లా? మనసులు కలిస్తే. ఇప్పుడేగా చెప్పింది. ఇట్ట ఇరిచేయాలనిపిస్తుంది తెలుసా నాకు. ఆలు తరిసి పొద్దున మీ తరిసి సత్తన, ఆదివారం వస్తే హార్ట్ అటాక్, గుండె నొప్పి. చూడండి, 30,000 మంది కాదు, 60,000 మంది, 60,000 కాదు, 120,000 మంది చంపేయగలం. ఎట్లాగంటే 2 మనసులు కలిసిపోవాలి. ఆ 2 ఎట్లాగంటే సున్నతి చేయబడాలి, ఎట్లాగంటే చిత్తం తెలుసుకోవాలి. ఆడి ఎంతటోడైనా కూలిపోతాడు అంతే. హల్లెలూయా. నేను చెప్తున్నాను కదా, యోనాతాను వాళ్ళని పడేయటం, వీళ్ళు వెళ్ళి నరికేయటం. అదే అక్కడ జరిగేది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇక్కడే చదివితే ఇళ్ళకెళ్ళి గురకబెట్టి పడుకుంటారు. ఆ అధ్యాయం అంతా చదువుకోండి, మీకు అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. మొత్తం మీద చెప్తున్నాను, విజయము మనకే కలగాలి, జయము మనకు రాబోతుంది. నువ్వు ఓటమి పాలై ఇక్కడికి వచ్చావని నా ప్రభు చెప్పాడు. ఇప్పుడు నేను గెలిపించడానికి నా ప్రభు ఈ మాటలు చెప్పాడు. ఇప్పుడు మనందరం గెలువుదుగుముగాక. అన్ని విషయములో ఓటమి తొలగిపోవునుగాక, దుఃఖము తొలగిపోవునుగాక, అవమానము తొలగిపోవునుగాక, విజయ పతాకము ఎగరవైదుముగాక. ఎంతమందికి వాక్యం అర్థం మీద 2 చేతులు గట్టిగా ఆమేన్ అనండి. ఈ వాక్యం ప్రభు దీవించి నీ వెనుకలు ఆశీర్వదించుగాక.